ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. ఆగస్టు నెల 3వ వారంలో మేషరాశి వారికి దశ తిరగబోతోంది. మీరు తప్పకుండా ఈ 5 శుభవార్తలను వింటారు. మీరు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతుంది. అసలు మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఆగస్టు నెల 3వ వారంలో వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఆగస్టు నెల 3వ వారంలో వీరి జీవితంలోని ఇప్పటివరకు చూడలేనటువంటి పెను మార్పులు అయితే చూస్తారు. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది. ఈ 3వ వారంలో మాత్రం మీరు తప్పకుండా 4 శుభవార్తలు మాత్రం తప్పకుండా వినబోతూ ఉన్నారు. మీకు ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయాన్ని చూస్తారు. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదండి. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. తోటి వారితో కలిసిపోవడం చాలా అవసరం. ముఖ్యమైన నిర్ణయాల్లో మీ యొక్క నమ్మకాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే ఉత్తమ ఫలితాలు అందుతాయి. మీకు అత్యంత శుభప్రదమైన కాలం నడుస్తుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు కూడా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉంటూ మనోబలంతో ముందుకు సాగండి. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి పూర్తి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు. కెరియర్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మీ యొక్క సోదరుల నుండి మీకు పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ రాశి వారు ఈ ఏడాది ఆరోగ్యపరమైన మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మీ జీవన శైలి మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల కారణంగా ఒత్తిడికి గురి కాకూడదు. ఈ రాశి నుండి రాహు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అయితే రాహువు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి ప్రేమ జీవిత ప్రారంభంలోనే శుభ ఫలితాలు ఉంటాయి. గురువు ప్రారంభంలో మీకు కొందరు కొత్త వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతుంది. ఈ ఏడాది మేషరాశి వారి పైన శని సాడేసతి ప్రభావం అనేది పడుతుంది. ఇది దాదాపు 7.5 సంవత్సరాల పాటుగా ఉంటుంది. శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి కూడా పెరగవచ్చు. కాబట్టి ఇటువంటి కష్టకాలంలో మీ పనులను క్రమబద్ధంగా చేయాలి, లేదంటే మీకు సమస్యలు అయితే ఏర్పడతాయి. మీరు ఏడాది ప్రతిరోజు కూడా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. అలాగే బుధవారం రోజున వినాయకుడికి దుర్వా సమర్పించి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠించడం వలన సమస్యల నుండి కొంత ఉపశమనం కూడా మీకు లభిస్తుంది. ఈ రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, మిలిటరీ, యుద్ధ శాఖల్లో రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివలన వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశివారు క్రీడలందు రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరము. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. ఈ మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు. ఈ రాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో పట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన పెట్టనిది వీరికి నిద్ర పట్టదు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు అతిగా మొరటిగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు, రోగములు రావచ్చు. అందుచేత శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపజయం వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. మేషరాశి వారికి కోపం కూడా త్వరగా వస్తూ ఉంటుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు కూడా. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరమైన ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటూ ఉంటారు. అలాగే అక్కరకు రాని భూములను కూడా తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు. అయితే వీరి ఆలోచనలు, వీరి ప్రణాళికలు కూడా గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ కూడా తొందరపాటు అనేది వీరికి తగదు. మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వారి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటూ ఉంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహులకు షూరిటీ పెట్టడం వలన కలిగే ఇబ్బందులు అనేవి కలగవచ్చు. కావున జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు. తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు. తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం ఉంటుంది. నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. వీరికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే దానిని వెంటనే వదిలిపెట్టేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగాలు కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి అధికంగా ఉంటాయి. వీరు ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇటువంటి వాటితో కాలాన్ని గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా బాగా కలిసి వస్తాయి. చూసారు కదా, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.